నయాగ్రా, నయాగ్రా, నయాగ్రా. ఏంటండి నాకు పిచ్చెక్కిందనుకుంటున్నారా? కాదు, కాదు చెప్తాను. మీరు చూస్తుంది నయాగ్రా ఫాల్స్. చాలా మందికి తెలిసే ఉంటది. నేను మూవీస్‌లో చూసినప్పుడు, వీడియోస్‌లో చూసినప్పుడు అబ్బా! భలే ఉన్నాయి. నేనెప్పుడైనా వెళ్తానా అనుకునేదాన్ని. కానీ 2 ఇయర్స్ బ్యాక్ నాకు కెనడా ఆపర్చునిటీ వచ్చినప్పుడు నా డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయింది. కెనడా అయితే వచ్చేసాను. కానీ నయాగ్రా ఫాల్స్ ఎప్పుడెళ్తానో ఏమీ ప్లాన్ చేసుకోలేదు. బట్ అనుకోకుండా ఒకరోజు మా టీమ్ అంతా కలిసి డిసెంబర్‌లో నయాగ్రా ఫాల్స్ ప్లాన్ చేసాం. చాలా ఎక్సైటింగ్‌గా నయాగ్రా ఫాల్స్‌కైతే వెళ్ళాను. కానీ బోట్ రైడ్ మిస్ అయ్యాను. ఎందుకంటే మేము డే పాస్ తీసుకున్నాము. ఆ డే పాస్‌లో ఉన్న అట్రాక్షన్స్ కవర్ చేయడానికే మాకు డే అంతా అయిపోయింది. అలా ఆ రోజు బోట్ రైడ్ మిస్ అయ్యాను. ఇట్స్ ఓకే. కమింగ్ సమ్మర్ వరకు అయితే మనం కెనడాలోనే ఉంటాం కదా! ఎప్పుడైనా వచ్చి బోట్ రైడ్ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు అనుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తుందంతా 2023 డిసెంబర్. మనకు ఆల్మోస్ట్ ఎవ్రీ డే నయాగ్రా ఫాల్స్‌లో రెయిన్‌బో కనిపిస్తా ఉంటది. 2023 డిసెంబర్‌లో నయాగ్రా ఫాల్స్ ఇలా ఉంది. మరీ ఎక్కువ స్నో అయితే లేదు. కానీ స్నో ఉంది. సరే 2023లో మిస్ అయ్యాను. 2024 సమ్మర్ చూడొచ్చనుకున్నా. కానీ నేను 2024 సమ్మర్ కూడా మిస్ అయ్యాను. ఎందుకో 2024 సమ్మర్ అలా వెళ్ళిపోయింది. కానీ వింటర్ ఫుల్ స్నో నయాగ్రా ఫాల్స్ ఫ్రీజ్ అయిపోయిందంటే చూడడానికి వెళ్ళాను. ఇదే ఫ్రోజన్ నయాగ్రా ఫాల్స్. కానీ 2025 సమ్మర్‌నయితే నేను వదిలిపెట్టలేదు. ఎలాగైనా నయాగ్రా ఫాల్స్ వెళ్ళి బోట్ రైడ్ చేయాలని పట్టుబట్టి కూర్చున్నాను. అలా ఒక వీక్ డే ఆఫీస్ డుమ్మా కొట్టి మరీ నయాగ్రా ఫాల్స్ వెళ్ళి బోట్ రైడ్ ఎక్స్‌పీరియన్స్ చేసేసా. వింటర్‌లో నయాగ్రా ఫాల్స్ పైనుంచి చూస్తేనే మనం చాలా ఫ్రీజ్ అయిపోయి వణికిపోతా ఉంటాము. మేము పీక్ సమ్మర్‌లో వెళ్ళాము. కెనడాలో పీక్ సమ్మర్ ఎలా ఉంటదో నేను చెప్పలేను. ఇండియా ఫార్ బెటర్ అనిపిస్తా ఉంటది. అలాంటి పీక్ సమ్మర్‌లో కూడా బోట్ రైడ్ చేస్తూ నయాగ్రా ఫాల్స్ దగ్గరికెళ్ళేసరికి సేమ్ వింటర్ ఫీలింగే వచ్చింది. అంత చల్లగా ఉంది. నాకు వాటర్ ఫోబియా ఉంది. వాటర్ అంటే నచ్చదు. కానీ ఈ బోట్ రైడ్ చాలా నచ్చింది. చాలా ఫన్ ఉంది. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.